హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సున్నుండలు. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా హెల్తీ ఫుడ్. సున్నుండల యొక్క ఉపయోగాలు చూద్దాము. దీనిలో పోషక విలువలు చాలా ఉన్నాయి. దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. గాయాలు అయిన వారికి మినుములు వాడితే తొందరగా తగ్గుతాయి. మినుములు ఏ కాలంలోనైనా తీసుకోవచ్చు. మినుములు తింటే ఇనుము లాంటి శరీరం తయారవుతుంది. 100 గ్రాముల మినుములలో 18 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మినుములలో విటమిన్స్, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సున్నుండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. మినప్పప్పు 1½ కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో 1½ కప్పు మినప్పప్పుని యాడ్ చేస్తున్నాను. 1½ కప్పు తీసుకున్నాను. వీటిని మనము దోరగా వేయించుకోవాలి. పొట్టుపప్పును కూడా వాడచ్చండి. ఇప్పుడు నేను మాత్రం ప్లెయిన్ పప్పుతో చేస్తున్నాను. పొట్టుపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్ని స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మినప్పప్పును దోరగా వేయించుకోవాలి. ఈ మినప్పప్పు వేయేటప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది. మినప్పప్పును ఇలా దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేగింది. మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మినప్పప్పును కూల్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని మనము ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ బెల్లాన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకుంటే బెల్లం లూజ్ అవుతుంది. ఇలా కాకుండా మనము మినప్పప్పు పౌడర్లో కొంచెం కలుపుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా కొంచెం పౌడర్ తీసుకొని మనము బెల్లం తీసుకొని మళ్ళీ పైనుండి పౌడర్ వేసుకోవాలి. ఇలా పౌడర్ మొత్తం పైన ఒక లేయర్గా వేసుకొని బెల్లాన్ని ఇంకో లేయర్గా వేసుకోవాలి. ఇంకొక లేయర్ ఇలా పైనుండి పిండిని వేసుకొని మళ్ళీ బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే మనకు బెల్లం లూజ్గా కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బెల్లం వేసి పట్టిన ఇలా వచ్చింది. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నెయ్యి వేస్తూ సున్నుండలు కట్టుకుందాము. పిండి మొత్తము ఫస్ట్ ఉండలు లేకుండా ఇలా నీట్గా అనుకొని నెయ్యి వేస్తూ కొంచెం నెయ్యి వేస్తూ మనం ముద్దలు కట్టుకుందాము. మనము 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, మనం ఒక స్పూన్ తీసుకొని ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకు తెలుస్తుంది ఎంత వేయాలి అన్నది. చూద్దాము. ఇప్పుడు 3 స్పూన్స్ వేసాను. పిండిని మొత్తం ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి వేస్తూ పిండి తడిసేటట్లు వేసుకొని ఉండలు కట్టుకోవాలి. ఇంకా నెయ్యి పడుతుంది. మొత్తము నెయ్యి పట్టిందండి. 1/2 కప్పు పట్టింది. ఈ మిశ్రమాన్ని మొత్తము ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉండలు చుట్టుకుందాము. ఇలా ఉండలు చుట్టుకోవాలి. చాలా బాగా వస్తున్నాయి చూడండి.
ఇవి స్కూల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనము చక్కెరని వాడుకొని కూడా చేసుకోవచ్చు ఈ ఉండలు. హెల్దీ కదని నేను బెల్లం వాడాను. చూశారు కదండి, మన సున్నుండలు చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.